పూరా లోకల్. మొన్న వరంగల్లో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించబడింది ప్రభుత్వం చేత. మరి బీఆర్ఎస్ నాయకులు దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే అభివృద్ధి పరంగా అంటే దూసుకెళ్తుందా రాష్ట్రం? రాష్ట్ర ప్రజలకు చాలా విషయాలు తెలియాలి. అసలు కాళోజీ ఏంటి, కాళోజీ కళాక్షేత్రం ఏంటి, అసలు కాళోజీ గారి బాధ ఏంది, కాళోజీ గారు ఎట్లా కొట్లాడిల్లు, కాళోజీ గారు ఎవరి మీద కొట్లాడిల్లు అనేది చాలా మందికి చాలా విధాలుగా తెలియదు. ఎందుకంటే వరంగల్కి సంబంధించిన ఒక గొప్ప ఒక మహనీయుడు ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్ మీద కొట్లాట, కాంగ్రెస్ సంబంధించిన ఎన్కౌంటర్ల మీద కొట్లాట, కాంగ్రెస్ సంబంధించిన అణచివేతల మీద కొట్లాట, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ మీద కొట్లాట. ఆయన కవిత్వాలు కానీ ఆయన రచనలు మాత్రం కంప్లీట్గా దీని మీద కొనసాగినాయి. దానికి ఇప్పుడు యాక్చువల్గా దాని స్టోరీ ఏంటంటే, కాళోజీ కళాక్షేత్రం స్టోరీ ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత కాళోజీ మిత్ర బృందం అని ఉంటుంది. కాళోజీకి సంబంధించి ఒక జ్ఞాపిక ఉండాలి, ఏదైతే తెలంగాణలో ఒక మంచి చిహ్నం లాగా ఉండాలి, తెలంగాణ యావత్తు కాళోజీ గారి గొప్పతనం తెలుసుకోవాలని, ఒక రవీంద్ర భారతి లాంటిది వరంగల్లో కూడా ఉండాలని వాళ్ళు ఒక తలంపుతో ఒక 300 గజాల జాగా అడిగారు అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్లో. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన 3-4 ముఖ్యమంత్రుల దగ్గర తిరిగినా కూడా మీకు తెలుసు తెలంగాణ ఏ విధంగా వెనుకబడబడ్డదో, ఆంధ్ర నాయకుల ద్వారా ఏ విధంగా చిన్న చూపు చూడబడ్డదో, కవులకు కానీ కళాకారులకు కానీ ఏ విధంగా చిన్న చూపు చూసిలో అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కాళోజీ మిత్ర బృందం చంద్రబాబు దగ్గరికి, అదేవిధంగా రాజశేఖర్ దగ్గరికి, దాస్యం వినయభాస్కర్ గారు లోకల్ ఎమ్మెల్యే ఉంటారు, అతను తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కనీసం స్పందించకుండా చిన్న చూపుతో వీళ్ళని తీసేయడం జరిగింది. అదే క్రమంలో ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారిని కూడా వీళ్ళు కలవడం జరిగింది. సార్ మరి ఇది పరిస్థితి సార్, వాళ్ళు పోతే పట్టించుకుంటలేరంటే, మీరు ఎందుకు బాధపడుతున్నారు, వచ్చేది మన ప్రభుత్వమే, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా మీరు 300 గజాలు కాదు 3 ఎకరాలతో బ్రహ్మాండమైన కాళోజీ కళాక్షేత్రాన్ని కట్టుకుంటాం, నాది హామీ అని చెప్పి వాళ్ళను వెళ్ళగొట్టడం జరిగింది. అదే ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం, ఏదైతే గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు. 75 కోట్లతో దాదాపు 95% కంప్లీట్ అయింది. అది కంప్లీట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడే కంప్లీట్ అయింది. అందరు వరంగల్ 95% వరంగల్లో ఉన్న ప్రతి అభిమానికి తెలుసు, ఏదైతే కాళోజీ అభిమానికి తెలుసు, పౌరులకు తెలుసు, అందరికీ తెలుసు. కళ్ళ ముందు జరిగిన అభివృద్ధి కదా. ఎందుకంటే 75 కోట్లతో కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ సున్నము, అదేవిధంగా ఏదో చిన్న వర్క్స్ అద్దాలు పెట్టే కార్యక్రమం ఉంటే అది కంప్లీట్ చేసి మొత్తం మేమే చేసినామంటే ఇది ఏ విధంగా చెప్పుకుంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాళోజీ మీద కపట ప్రేమ చూపించిందని కాళోజీ కొట్లాడిందే కాంగ్రెస్ మీద కదా, ఎవరి మీద? కాంగ్రెస్ కొట్లాడింది, కాంగ్రెస్ మొత్తం కంప్లీట్ గా కాంగ్రెస్ మీద కొట్లాడింది. ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్ మీద కొట్లాడింది, వేరే పార్టీ మీద కొట్లాడలేదు, వేరే అంశం మీద కొట్లాడు. తెలంగాణ కూడా ఎవరి మీద జరిగినట్టు ఉద్యమం ఈ కాంగ్రెస్ వాళ్ళ మీద కదా. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ పాలిట, ఇప్పుడు కాదు నేను చాలాసార్లు చెప్తా, తెలంగాణ పాలిట యమరాజులు వీళ్ళు. ఏ విధంగా కూడా చెప్తా. అప్పుడు నెహ్రూ ఉన్నప్పుడు ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు నెహ్రూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నిసార్లు పరిస్థితులు తెలంగాణలో అధ్వానంగా ఉన్నాయి, బతుకమ్మ ఆడిస్తుంటే బర్వాద్ ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని ఆడిసి చంపుతున్నారు, ఎక్కడికక్కడ మొత్తం అలజడులు నడుస్తున్నాయి, రజాకార్లకు సంబంధించి చాలా అణచివేతలు నడుస్తున్నాయి అంటే నిమ్మకు నీరెత్తడున్నారు. అక్కడ లక్షల మంది ప్రాణాలు పోయినాయి. అప్పుడు నెహ్రూ కారణం. నెహ్రూ ప్రభుత్వంలో 90 సార్లు కాల్పులు జరిగినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. చాలా ఘోరమైన పరిస్థితులు. దాని తర్వాత ఏదైతే మళ్ళీ దేశ ఉద్యమంలో 1200 మందిని చంపింది ఎవరు? మీ నిర్ణయాలు కదా, మీ సోనియా గాంధీ కదా. ప్రతి సావుకు కాంగ్రెస్ కారణం. తెలంగాణలో చనిపోయిన ప్రతి ఒక్కరికి వీళ్ళు ఏంటంటే, వీళ్ళు మొత్తం చచ్చిపోయిన తర్వాత దండేసి దండం పెట్టే రకం వీళ్ళది. అదే విధంగా తెలంగాణ మీద ప్రేమ ఉండదండి. నేను ఒక చిన్న విషయం చెప్తాను, నాకు ఇలా చాలా ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది. కాళోజీ నారాయణరావు కళాక్షేత్రానికి ఓపెనింగ్కి పోయాను. అక్కడ 6 నిమిషాల నిడివి గల ఒక చిత్రం ప్రదర్శించింది ఏదైతే కాళోజీ మీద. 3 నిమిషాలు విన్నాడండి, 3 నిమిషాలండి లేచిపోయాడు. తెలంగాణ మీద ప్రేమ ఉండాలంటే, ఒకవేళ తెలంగాణ మీద ప్రేమ ఉంటే, అదే విధంగా కాళోజీ మీద ప్రేమ ఉంటేనే కాళోజీ అర్థమవుతాడు, అదే విధంగా తెలంగాణ అర్థమవుతుంది. నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, అదే విధంగా కాళోజీ నారాయణరావు మీద ప్రేమ లేదు. 6 నిమిషాలు చూసే ఓపిక లేదు నీకు. ఎందుకంటే నీకు అదే విధంగా మీ పార్టీకి ఏ విధంగా కొట్లాడిండో కాళోజీ అన్నది అందరికి తెలుసు. కాళోజీ నారాయణరావు గొడవ, నా గొడవ ఒకసారి చదవండి మీరు టైం తీసుకొని. అందులో ప్రతి అక్షరం కాంగ్రెస్ మీద ఎక్కుపెట్టిన బాణాలు అవి. చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కూడా సభలో మాట్లాడిండు, మేము ఏదైతే కాళోజీ బతుకుంటే మీ మీద ఏమో అని. నేను అంటున్నా, కాళోజీ బతుకున్నప్పుడే నీ మీద రాసిండు రేవంత్ రెడ్డి అంటున్నా నేను. ఎందుకంటే కాళోజీ నారాయణరావు ఏం మాట్లాడిందంటే, ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ఏదైతే పొలిమేరల వరకు తరిమి కొట్టినాం కదా, ఎవరిని? చంద్రబాబును కొట్టిన, ఆయన గురువునే కొట్టినాం కదా. ఈ శిష్యుడు ఉన్నాడు. ఇప్పుడు శిష్యుడు ఎవరు? ప్రాంతానికి అన్యాయం చేసినోడు. ప్రాంతానికి మోసం చేస్తే ఏం చేస్తాం? ప్రాంతంలోనూ పాతి పెడతా అన్నారు తెలంగాణ ప్రజలు, నిన్ను పాతి పెడతారని ఆయన అప్పుడే ఊహించి రాసిండు.
ఈయన గురించే రాసిండు.